ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 15వ అధ్యాయము 23వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మీరంతా కూడాను అదృష్టవంతులు అని చెప్తున్నాడు. మనమంతా కూడాను అదృష్టవంతులమే అని కదా. భాగవతాన్ని చదువుతున్నప్పుడు అనేక పర్యాయాలు కూడాను భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినటువంటి వ్యక్తుల యొక్క వేదనా స్థితిని, లేకపోతే ఎలాగా వాళ్ళు భౌతికత్వంతో కూడుకొని ఉంటారు, తద్వారా ఎలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు, ఈ జీవనం తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనే దాని గురించి చర్చిస్తాం. కానీ ఈరోజు ఈ శ్లోకంలో దుర్భాగ్యులు ఎవరు, అదృష్టవంతులు ఎవరు అనే దాని గురించి చెప్పారు. దుర్భాగ్యులైనటువంటి వాళ్ళు వైకుంఠ లోకాల వర్ణనని చర్చించరు, కానీ శృణార్హాలు కానటువంటి అనేక రకమైనటువంటి స్థితుల గురించి చర్చిస్తూ ఉంటారు. ముఖ్యంగా బుద్ధిని కలుషితం చేసి మోహపూరితమైన స్థితికి తీసుకెళ్లేటువంటి ఇది విచారకర్మని తెలియజెప్తూనే వైకుంఠ కథా విషయాల్ని తోసిపుచ్చి భౌతికమైన చర్చను చేపట్టేవారు అంధకార బంధనము తమోమయ ప్రాంతానికి తోసివేయబడతారని చెప్పబడి. కానీ మీరంతా కూడాను అదృష్టవంతులు, మనమంతా కూడాను. ఎందుకని? ఆధ్యాత్మిక జగత్తు యొక్క దివ్య వైవిధ్యాన్ని గురించి మనము ప్రతిరోజు శ్రీమద్ భాగవతం ద్వారా చర్చిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలనే ఆసక్తి ఉన్నా కూడాను ఆధ్యాత్మిక జగత్తులోని వైకుంఠ లోకాల యొక్క దివ్య స్థితి గురించి అవగతం చేసుకోకుండా, చర్చించకుండా ఉండేటువంటి నిరాకారవాదుల్ని ఇక్కడ ఏమని చెప్పారు? పరమ దుర్భాగ్యజనులు. దుర్భాగ్యులు చూడండి, ఎంత నిర్దిష్టమైన పదాన్ని వినియోగించారు, దుర్భాగ్యులు. చాలా మంది అనుకుంటూ ఉంటారు చూడండి, ఓ ఈ వ్యక్తికి వేదశాస్త్రాలు బాగా తెలుసును, చాలా అవకాశం పెట్టారు, ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకు చెప్పగలరు. కానీ వారు భగవద్భక్తులు కాదు అనుకోండి, వాళ్ళ ప్రజ్ఞ అంతా కూడాను ఎందుకో కొరగకుండా ఉంటుంది. దుర్భాగ్య జనము కిందికి పరిగణించబడతారు. భౌతిక జగత్తులో కనబడేటువంటి వైవిధ్యం అంతా కూడాను ఉమ్, ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది నిజానికి? ఆధ్యాత్మిక జగత్తు యొక్క వికృత ప్రతిరూపము అని చెప్పబడింది కదా. ఇక్కడ వైవిధ్యం అంతా కూడాను తాత్కాలికమే అయినా కూడాను దేన్ని సూచిస్తుంది? ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వైవిధ్యాన్ని సూచిస్తుంది. నిరాకారవాదులు ఏమంటారు? అంతా శూన్యమే అంటారు. అంటే నిరాకారవాదులు అక్కడ వైవిధ్యం ఏం లేదు అనుకుంటారు. అందుకని వాళ్ళు ఏమని చెప్పారు ఇక్కడ? దుర్భాగ్యజనులు. అలాంటిదే భౌతిక జగత్తులో ఉండేటువంటి ఇంకో రకమైన వ్యక్తులు కామ్యకర్మలు నియుక్తమైపోయింది, కుగతా మతిజ్ఞ అని చెప్పారు. కుకతా మతిజ్ఞ, కుకతలచే అంటే నిరుపయోగమైన కథలు, రాజకీయాలు, సినిమాలు, శూన్యవాదము, రకరకాల తత్వాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మనిషి యొక్క బుద్ధిని కలుషితం చేస్తాయి, భ్రమింపజేస్తాయి. ఇవన్నీ కూడా నువ్వు సరి అయినది కాదు అని నిరసిస్తున్నారు ఇక్కడ చూడండి. నిరాకారవాది కానివ్వండి, శూన్యవాది కానివ్వండి, భౌతిక జగత్తు వైవిధ్యపూర్ణంగా ఉందని ఆలోచిస్తారు. కానీ భౌతిక జగత్తులోనే ఇంత వైవిధ్యం ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జగత్తు దేనికన్నా ఉన్నతమైంది కదా. ఇక్కడ వైవిధ్యం లేకుండా ఎలా ఉంటుంది అని ఊహించరు. ఎలా పలకగలరు? ఇక్కడ ప్రభుపాదుల వారు ప్రశ్నిస్తున్నాడు చక్కని వ్యాఖ్యానాన్ని. నిరాకారవాదుల వైపు శిల ప్రభుపాదుల వారు ఎక్కుపెట్టినటువంటి నిజానికి యుద్ధం, ఎందుకంటే మాయావాద భాష్యసుని హోయ్ సర్వనాశ్.
చైతన్య మహాప్రభు చెప్తారు. భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం ఏంటి ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈ నిరాకారం ఎంతగా ప్రబలిపోయి ఉంది అంటే ముఖ్యంగా మనము భారతదేశంలో చూసినట్టయితే దక్షిణ భారతదేశంలో చూస్తే ఇంకా ముఖ్యంగాను ఇంటింటా కూడాను ఏదో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని కలిగిన వ్యక్తులు కనిపిస్తుంటారు కానీ ఎలాంటి ఆధ్యాత్మిక స్థితి విశుద్ధమైన భక్తిలో ఉన్నాడు చాలా 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 అరుదు. మనుష్యాణం సహస్రేషు. మనకి తెలుసును మనం ఇంతకుముందు పేర్లు చెప్పకుండా చాలాసార్లు చెప్పుకున్నాం. చాలా ప్రఖ్యాత ప్రవచకులుగా ఉండేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ముఖ్యంగాను ఇద్దరిని చూడండి, ఇద్దరు కూడా నిరాకారవాదులే. ఉం? చూడ్డానికి ఏమో ఎలా కనిపిస్తుంది? ఆహా! ఎంతటి మేధస్సు. ఒకరు అవధానంలో అంటారు, ఇంకొకరేమో ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వ్యక్తి అని చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది. కానీ మీరు జాగ్రత్తగా విన్నట్టయితే ఇద్దరు కూడా నిరాకారవాదులు. భాగవతాన్ని గురించి మాట్లాడతారు, భగవద్గీత గురించి మాట్లాడతారు, వేదశాస్త్రం గురించి మాట్లాడతారు. హ్మ్. కానీ అంటే ఏం చెప్తున్నారిక్కడ? వాళ్ళు దుర్భాగ్యులు. వాళ్ళు దుర్భాగ్యులవ్వడమే కాదు, దాన్ని ప్రచారం చేయడం వల్ల అనేక మంది సామాన్యులను కూడా దుర్భాగ్యులుగా మారుస్తున్నారు. హ్మ్. భౌతికమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైపోవడాలు, హ్మ్. మోహపూరితమైన స్థితుల గురించి చర్చించడాలు. చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పబడింది. భౌతిక జగత్తులో వైవిధ్యం ఉంది అంటే, ఆధ్యాత్మిక జగత్తులో లేకుండా ఎలా ఉంటుంది? హ్మ్. చూడండి. ఇది న్యూన్య శక్తి, అల్పమైనది అని చెప్పబడిన దాంట్లోనే ఇంతటి వైవిధ్యాన్ని మనం చూస్తున్నాము అంటే, ఆధ్యాత్మిక జగత్తులో వైవిధ్యం లేకుండా ఎలా ఉంటుంది? కానీ దాని గురించి ఈ నిరాకారవాదులు కానివ్వండి, లేకపోతే భౌతికవాదులు కానివ్వండి, అసలు చర్చించరు. ఆధ్యాత్మిక ఆకాశము, వైకుంఠ లోకాలు, వాటిలో ఉండేటువంటి నిజ స్థితి ఏమిటి? వారు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అనుక్షణం కూడా వైకుంఠ లోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడాను విశుద్ధ తత్వంలో స్థిరపడిపోయి, విశుద్ధ సత్వంలో స్థిరపడిపోయి, భగవత్ సేవలో ఎలా ఉంటారో వీటి గురించి చర్చించేవారు, వాటిని అవగతం చేసుకునే ప్రయత్నించే వాళ్ళంతా కూడాను అదృష్ట భాగులని శ్రీమద్ భాగవతము. ఇదే కదా మనం చదువుతున్నాం. ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మనమందరం కూడా చాలా అదృష్టవంతులం. జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. దీన్ని అలాగే మనతో పాటు ఉంచేసుకుంటామా, వదిలేస్తామా అనేటువంటిది మన మీదే ఆధారపడి ఉంటది. ఎలా అదృష్టవంతులమో ఎవరైనా చెప్పగలరా? మనమంతా అదృష్టవంతులము అన్నాను నేను. ఎందుకని? అంటే మనకి సరైన పరిజ్ఞానాన్ని ఇచ్చే గురుదేవుల్ని ఆశ్రయించాం కదా ప్రభుజీ. హ్మ్. ప్రామాణికమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని మనం రోజు కూడాను శ్రవణం చేస్తున్నాము, చర్చిస్తున్నాము, అధ్యయనం చేస్తున్నాము. వైకుంఠ లోకాల్లోని వైవిధ్యాన్ని, భగవంతుని దివ్యమైన లీలల్ని హ్మ్. అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలా చేసే వాళ్ళని అదృష్ట జాతకులు అని ఇక్కడెక్కడో చెప్తున్నాడు. భాగవతంలోనే చెప్తున్నాడు. దాని గురించి కాకుండా రాజకీయాలు, ఆర్థికాభివృద్ధి, సినిమాలు, హ్మ్. ఇలాంటివన్నీ చర్చించే వాళ్ళుంటారు చూడు. దాని మీద అభిరుచిని కలిగి ఉన్నవారు. హ్మ్. అలాంటి వాళ్ళు దురదృష్ట జాతకులు. ఇక్కడ అదృష్ట జాతకులు ఎవరు? దురదృష్ట జాతకులు ఎవరు చెప్పేస్తారు. ప్రతి వాళ్ళకి కూడా తెలుసుకునేందుకు చాలా ఆసక్తి ఉంటుంది కదా! ధనాన్ని మరీ వెచ్చించి నా భవిష్యత్తు ఏమిటి చెప్పమని వెళ్ళిపోతూ ఉంటారు. రహస్య సాముద్రిక దగ్గరికి లేకపోతే రకరకాల భవిష్యవాణిని చెప్పేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటారు జనాలు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు అదృష్ట జాతకులు ఎవరు? దురదృష్ట జాతకులు ఎవరు? చెప్పడమే కాదు, మీరు అదృష్ట జాతకులు అవ్వడానికి కావాల్సిన అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. కానీ అయినా సరే భౌతిక జగత్తులో కూరుకుపోయినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, చూడండి ఇక్కడ మనం శాశ్వతంగా ఉండము. చాలా కొలది కాలం.
ఆ కొలది కాలంలో కొన్నాళ్ళే ఉంటారు. ఇప్పుడు చూడండి ప్రజాస్వామ్యము అనే దాంట్లో భారతదేశంలో చూసామనుకోండి. పరిపాలకుడు ఎన్నాళ్ళు ఉంటాడు? 5 సంవత్సరాలు ఉంటాడు. హ్మ్. పురాతనమైనటువంటి ప్రజాస్వామ్యం చెప్పబడి అమెరికా సంయుక్త రాష్ట్రాలు లాంటి దేశాల్లో కూడాను అధిపతి ఎన్నాళ్ళు ఉంటాడు? 4 సంవత్సరాలు ఉంటాడు. హ్మ్. వాళ్ళ గురించి చర్చించడానికి విపరీతమైన ఆసక్తిని చూపిస్తారు. మన ఈ భౌతిక జగత్తులో ఉండే కాలం ఎంత అత్యంత అల్పమైంది. 100 సంవత్సరాలంటే పెద్ద లెక్కలోదే కాదు. అనాది నుంచి అంటే శాశ్వతమైనటువంటి కాలపరిమితి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పుకున్నాం కదా! బ్రహ్మ యొక్క జీవన కాలమే ఒక నిశ్వాసము. శ్రీ మహావిష్ణువు యొక్క నిశ్వాసం. హ్మ్. అలాంటి దాంట్లో మన కాలం ఎంత? అయినా సరే అత్యంత అల్పమైనటువంటి కాలాన్ని వెచ్చించే ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానికోసమని చర్చలు, సమావేశాలు, సభలు ఎన్ని చూడండి వ్యక్తులకి అద్భుతమైన వైకుంఠ లీలల్ని వ్యక్తీకరించేటువంటి శ్రీమద్ భాగవతాన్ని చర్చించకుండా చూడండి. ఏదో చిన్న సంఘటన జరిగిందనుకోండి, దాన్ని తీసుకొని దొరికావా చర్చిస్తాడు. అన్నీ చారా పూలు ఏరిసిందా లేదు ఆరలేదు తెల్లది చలికి ఆడటం లేదు ఆరలేదా వాటిని చర్చించడానికి చిన్న సంఘటన భౌతిక జగత్తులో జరిగే చిన్న సంఘటనని రోజులు, వారాలు, నెలల వారీగా చర్చించడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. కానీ వైకుంఠ లోకాలంటే ఏమిటి? ఆధ్యాత్మిక స్థితి ఏమిటి? వైకుంఠ లోకంలో ఉండే ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుంది? దీన్ని అవగతం చేసుకోవాలంటే కూడా ఇష్టపడరు. చూడండి. ఇప్పుడు మనం రోజు భాగవతం క్లాస్ చెప్పాం కదా! లేదండి ఈరోజు ఒక సినిమా కథ చెప్పుకుంటాము. కొత్తగా రిలీజ్ అవ్వబోయే సినిమా కథ చెప్పుకుంటాము. ఆసక్తి ఉన్నోళ్ళు రండి, రండి. రిలీజ్ అవ్వడానికి ముందు చెప్పబడుతుంది ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమం అన్నామనుకోండి. గమనించండి. అతి శీఘ్రంగా ప్రచారం చేయబడి వందల, వేల సంఖ్యలో గుమిగూడుతారు. ఇవాళ నిన్ను ఎవరో పంపించారు. ఎవరో సినిమా చూడ్డానికి వెళ్ళో ఏదో చేసి అక్కడ ఒక వ్యక్తి చనిపోయారు అని. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితో. సినిమా చూడ్డానికి జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోయారు. స్త్రీ అనుకుంటాను. స్త్రీలు కూడాను. స్త్రీ చనిపోయింది. హ్మ్. నిజంగానే ఇప్పుడు చూడండి మనకి ఎంతమంది ఉన్నారు మనకిప్పుడు? నాతో కలిపి 37 మంది ఉన్నారు అప్పుడు క్లాస్‌లో. అవునా? అలా కాకుండా రోజు ఒక కొత్త సినిమా కథ చెప్పుకుంటామండి మేము. కానీ అది రోజంతా రకరకాల కార్యక్రమాల్లో ఉంటాం కదా! పొద్దున్న 4 గంటలకే 4-5 అన్నామనుకోండి. నిజంగా మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే చేయండి. ఈజీగా ప్రచారం చేసిన మొదటి వారంలోనే 100 దాటిపోతారు జనాలు. అంతటి ఆసక్తి. కానీ భాగవతం గురించి చెప్తున్నారండి అంటే చూడండి ఎంతమంది ఆసక్తి కనబరుస్తారు. వచ్చేవాళ్ళు కూడాను పర్వాలేదులే రోజు వెళ్తాను ఇవాళ వెళ్ళకపోతే ఏం కాదు. ఏ రోజుకి ఆ రోజు ఏదైనా కారణం చేత వదులుచుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే భౌతిక జీవన విధానం అలాంటిది. దాని నుంచి బయటపడడానికే మనకి నిర్దిష్టంగా మనం చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి మనకి ప్రామాణిక ఆచార్యులు ప్రబోధిస్తూ ఉంటారు. ఈ అందుకని రోజు భాగవతాన్ని వినడం కానీ, హ్మ్, అధ్యయనం చేయడం కానీ చేసేటువంటి వ్యక్తుల్ని ఏమని చెప్తున్నారు ఇక్కడ? అదృష్ట జాతకులు. చూడండి చాలా స్పష్టంగా అదృష్టము, దురదృష్టము అనేటువంటిది మనం ఒకటి చెప్పుకుంటాం. అదృష్టము, దురదృష్టము అనేటువంటిది మన కర్మల మూలంగా ప్రకటితమయ్యేటువంటి పర్యవసానము అని. భాగవతాన్ని నిత్యము అధ్యయనం చేసేవాళ్ళు అదృష్టాన్ని ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా పొందుతున్నారు. భాగవతాన్ని శ్రవణం చేయడం. శ్రవణము చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఆధ్యాత్మిక పురోగతికి. దాంట్లో భాగవత శ్రవణము అనేటువంటిది స్పష్టంగా మన హృదయ శుద్ధీకరణకి, హృదయంలో పెరిగిపోయిన కల్మషాలన్నిటి కూడాను చక్కగా తొలగించేస్తుంది. అందుకని ఇక్కడేమని చెప్తున్నాడు? భాగవతాన్ని శుద్ధంగా ఆలకించేవారు, అనునిత్యము అధ్యయనం చేసేవాళ్ళు అదృష్ట జాతకులు. అలా కాకుండా భాగవతాన్ని
శ్రవణం చేయడానికి లేకపోతే చర్చించడానికి ఆసక్తి లేని వాళ్ళు దురదృష్టజాతకులు అని చెప్తున్నారు స్పష్టంగా. ఈరోజు మనం ఇది తెలుసుకున్నాం కదా. మీ కుటుంబ సభ్యులందరికీ చెప్పండి, అదృష్ట జాతకులు అవ్వాలనుకుంటున్నారా? భాగవతాన్ని రోజు శ్రవణం చేయండి. కష్టతరమైన విషయం ఏం కాదు అని చెప్పుకున్నాం కదా. మనకి ఆసక్తి అనేటువంటిది మన మన మీదే ఆధారపడి ఉంది. ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాం కదా, కొత్త సినిమా కథలు చెప్పబోతున్నాము అంటే ఖచ్చితంగా జనాలు గుమ్మడిపోతారు కదా. పైగా ఫ్రీ అన్నారనుకోండి. ఇంకాను భాగవతాన్ని కూడా మనం ఉచితంగా చెప్తున్నాం, ఇంకా డబ్బులు ఏం తీసుకోవట్లేదు, అయినా కూడా రారు. సినిమా కథని మీరు డబ్బులు ఇచ్చి వినిపిస్తామన్నా కూడా వచ్చేస్తారు చూడండి. ఎందుకది? ఉం? గ్రామ్య కథలు, మోహపూరితమైన జీవనం మీద ఆసక్తి, ఇంద్ర తృప్తిని ప్రోధి చేసేటువంటి అన్ని రకాల స్థితుల మీద భౌతిక జగత్తులో జనులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. కానీ దాని నుంచి విడిపడడానికి ఇచ్చే అవకాశాన్ని స్వీకరించడానికి కూడా సిద్ధపడరు. అందుకని అలాంటి వ్యక్తులు ఏమని చెప్తున్నారు ఇక్కడ, దురదృష్ట జాతకుడు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యాన్ని ప్రబోధించినటువంటి శిల ప్రభుపాద గారు చైతన్య మహాప్రభు యొక్క ప్రబోధనని అందరికీ అందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు భౌతిక జగత్తులో ఉన్న ఎవరు కూడాను, ఓ నేను భారతదేశంలో లేను, లేకపోతే నేను అక్కడున్నాను ఇక్కడున్నాను అందుకని నాకు తెలియదు అనడానికి అవకాశం లేని స్థితిని కల్పించారు. ఎవరు? శిల ప్రభుపాద గారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మందిరాల్ని కూడా స్థాపించేశారు. తద్వారా ఎవ్వరు కూడాను నాకు అవకాశమే లేదు అనడానికి ఆస్కారం లేకుండా చేశారు. అయినా సరే వ్యక్తులు స్వీకరించారు. ఇంకెంత దురదృష్టమో చూడండి. దురదృష్ట జాతకులకి ప్రతీక ఇది ఏమిటంటే, అత్యంత అందుబాటులో ఉన్నటువంటి దాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకని మనము ఈ శ్లోకం చదవగానే ఆరంభంలో ఏం చెప్పుకున్నాం, మీరంతా కూడాను చాలా అదృష్టవంతులు. మనమంతా కూడాను ప్రతిరోజు కూడా భాగవతాన్ని శ్రవణం చేస్తున్నాము, అధ్యయనం చేస్తున్నాము, చర్చిస్తున్నాము. అందుకని కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. అంతేకాదు భాగ్యవంతులు, అదృష్టవంతులు, శుద్ధీకరించబడుతున్నటువంటి వాళ్ళు, భౌతిక జగత్తు నుంచి బయటపడుతున్నటువంటి వాళ్ళు, అన్ని రకాలైనటువంటి సుగుణాలు ఆ వ్యక్తిలో ప్రకటితమవుతాయి అని చెప్పబడింది. చూడండి, ఒకవేళ ఆరంభ దశలో ఏదైనా కల్మషాలు ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఆహార నిద్ర భయం ఐదు అనే కార్యక్రమంలో నిమగ్నమైపోయిన వాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రామాణికమైన ఆచరణ మార్గనిర్దేశనలో వారి సూచనల్ని మన జీవితంలోకి అన్వయించుకొని పాటించడం మొదలెడతామో హృదయ శుద్ధీకరణ జరుగుతుంది. అందుకని మనకి నవవిధ భక్తులు కూడాను చాలా ప్రాశస్తమైనది ఏమిటి అంటే శ్రవణం, శ్రవణం, శ్రవణం. ఇక్కడి నుంచి మనకి మొదలవుతుంది శ్రవణం. తర్వాత ఏం జరుగుతుంది? కీర్తనం. భాగవతాన్ని శ్రవణం చేయడము. భాగవతాన్ని నిత్యము శ్రవణం చేశారనుకోండి, ఖచ్చితంగా జాగ్రత్తగా భాగవతాన్ని ప్రతినిత్యము శ్రవణం చేసిన వాళ్ళ హృదయము ఖచ్చితంగా శుద్ధీకరించబడుతుంది. భౌతిక భౌతిక కల్మషాల నుంచి విడివడిపోతాం. నిజమైన వైరాగ్యం సంప్రాప్తిస్తుంది. నిజమైన వైరాగ్యం అంటే ఏమిటి? మన కార్యక్రమాలన్నీ కూడా కృష్ణుని యొక్క సంతృప్తి కోసం చేసేటువంటి స్థితి. వైరాగ్య విద్య నిజ భక్తి యోగా. ఎవరు చెప్పారు ఇది ఈ శ్లోకాన్ని? చైతన్య చరితామృతంలో వస్తుంది ఇది. చైతన్య మహాప్రభు గురించి ఆచార్యుని పేరేంటి? ఎవరికైనా గుర్తుందా? సార్వభౌమ భట్టాచార్యుడు. ఆశుగా చైతన్య మహాప్రభు గురించి శతకం చెప్పేస్తారని చెప్పుకున్నాం, మీకు గుర్తుందా? దాన్ని అలా ప్రకటితం చేసినప్పుడు
చైతన్య మహాప్రభు చూసి తన గురించి ఇంత గొప్పగా చెప్పడాన్ని ఇష్టపడక వాటిని అన్నిటి కూడా చించేస్తారు ఆయన రాసిన శతకాన్ని. చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు కొందరు అలా చించి ముక్కలుగా చేసిన వాటిలో కొన్ని పట్టేసుకొని దాన్ని మళ్ళీ వ్యక్తీకృతం చేసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఒకటి రెండు మాత్రమే, రెండు మూడు శ్లోకాలు ఏవో దొరికినట్టున్నాయి. దాంట్లో ఒక శ్లోకం ఇది. ఉమ్. వైరాగ్య విద్య నిజభక్తి యోగ. నిజమైన భక్తి యోగాన్ని స్వీకరిస్తే వైరాగ్యము అంటే ఏమిటి? ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి కార్యక్రమాల నుంచి విముఖత అనేటువంటిది ఏర్పడిపోతుంది. మనం ప్రత్యక్షంగా దాన్ని స్వీకరించి ఆ అనుభూతిని మనం ఆస్వాదించవచ్చును. అందుకనే ఆ అనుభూతిని ఆస్వాదించాలి అంటే, భౌతికత్వంలో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవాలి అంటే నిత్యం భాగవత సేవయ, భాగవతాన్ని శ్రద్ధగా శ్రవణం చేయడం ద్వారా ఆ స్థితిని చేరుకుంటారు. అలా చేసేటువంటి వ్యక్తులంతా కూడా అదృష్ట జాతకులు అని చెప్తున్నారు ఇక్కడ. అలా చేయని వాళ్ళని దురదృష్ట జాతకులు అని చెప్పేస్తున్నారు. అదృష్ట జాతకులు ఎవరు, దురదృష్ట జాతకులు ఎవరు స్పష్టంగా ఇక్కడ నిర్వచించారు. మనం మళ్ళీ హస్త సాముద్రికానికి లేకపోతే చిలక జోస్యానికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ చెప్పేస్తున్నారు. మనం అదృష్ట జాతకులమా కాదా? కావాలంటే మనం అదృష్ట జాతకులా చేసుకోవచ్చు. ఎలాగా? అనునిత్యం ఓ భాగవతాన్ని శ్రద్ధగా వినడం ద్వారా. శ్రవణానికి సంబంధించిన వివరణ వేదశాస్త్రాల్లో కానివ్వండి, లేకపోతే ప్రామాణికమైన ఆచార్యులు కానివ్వండి, అనేక పర్యాలు మనకు విశదీకరించి చెప్పారు. అందుకనే భాగవతాన్ని చాలా శ్రద్ధగా ఆలకించాలి. మీరు ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, భాగవతం అనేటువంటి దేవుడి కోసం చెప్పింది సర్వకామి, మోక్షకామి, అకామి. జనులు ఎవరిని స్వీకరించినా ఈ మూడు వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళే. సర్వకామి అన్ని రకాల భౌతిక ఇంద్రియాల మీద ఆసక్తి కలిగినటువంటి, కామ్యకరమైన మీద ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు, కర్ములు, కామ్యకర్మలో నియుక్తమైనటువంటి భౌతిక కామ్యకర్మలో నియుక్తమైనటువంటి వ్యక్తులు. ఉమ్. మోక్షగామి మోక్షాన్ని సంప్రాప్తించుకోవాలని ఆకాంక్షించేటువంటి వాళ్ళు, నిరాకారవాదులు, ఆధ్యాత్మికవాదులు. అకామి పరిపూర్ణమైనటువంటి భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి విశుద్ధ భక్తులు అందరికి కూడాను భాగవతము ఉపయుక్తంగా ఉంటుంది. భక్తులు ఆనందమయ స్థితిలో ఉండడానికి అది తోడ్పడుతుంది. ఆనందంగా శ్రీకృష్ణు యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడం వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. సర్వకాములకి ఆ మోహపూరితమైన స్థితి నుంచి బయటపడడానికి దోహదపడుతుంది. మోక్షగాములకి అది సత్యము కాదు, నిజమైనటువంటి ఆధ్యాత్మికత అనేటువంటిది భగవంతుడైన శ్రీకృష్ణుని సేవలు నియుక్తమవడం ద్వారా లభిస్తుంది అనే విషయం ప్రబోధపడుతుంది. అందుకని అందరికీ కూడా ఉపయుక్తమైనటువంటిది శ్రీమద్ భాగవతం. దాన్ని శ్రవణం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని నిష్ఠగా చేసిన వాళ్ళు ఖచ్చితంగా విశుద్ధ భక్తులుగా మారుతారు జీవితం. అందుకని మనకి శ్రీల ప్రభుపాద వారు నిర్దేశిత 4 నియమాలు. ఒక నియమం ఏమిటి? నిత్యం భాగవత సేవయ. నిత్యం అంటే నిజానికి అర్థం ఏంటంటే అనుక్షణము 24 గంటల పాటు భాగవత జీవన విధానం. భాగవత వ్యక్తి భాగవత, పుస్తక భాగవత అని చెప్తాం కదా. వ్యక్తి భాగవత అంటే ఏమిటి? పుస్తక భాగవతంలో ఉన్న వాడిని స్వీకరించి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తే అది వ్యక్తి భాగవతుడు అవుతారు, విశుద్ధమైన స్థితిలో ఉంటారు. మనమందరం కూడా అవ్వచ్చున, దానికి అసాధ్యమైన విషయం కాదు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మనము ఏ డాక్టరు, ఇంజనీరు అవడానికి మొత్తం జీవితం అంతా వెచ్చిస్తాం. కానీ భగవద్భక్తులు అవడానికి రోజు 2 గంటలు వెచ్చించండి అంటే ఇష్టపడ్డాం. ఇది సత్యం కదా. చూడండి, పొద్దున ఎప్పుడో లేస్తారు, లేచి 9వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి చదివినప్పటి నుంచే ఐఐటీలో సీటు రాలే, లేకపోతే ఇంకేమిటి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లేకపోతే ఇంకేదో దానికోసం అని ఎంతటి శ్రమ చూడండి. ఆశ్చర్యం ఇస్తుంది నిజానికి. 6, 7 తరగతుల నుంచి మొదలెడతారు ఆ ప్రిపరేషన్లు అవి అని.
అదేదో రోజు 2 గంటలు 3 గంటలు చదవడం కాదు. 10, 10 గంటలు, 12, 12, 10, 15, 15 గంటలు. దేనికోసమని ఇంతకీ? భౌతిక ఇంద్రియ తృప్తి కోసం కావలసినటువంటి పరిస్థితులను ఏర్పరచుకోవడానికి. ఆహార, నిద్ర, భయమైదున కార్యక్రమాల కోసం దానికి ఇంత కష్టపడాలా? కానీ రోజు ఒక అరగంట భాగవతం క్లాస్ వినండి. ఓ గంట, 2 గంటల పాటు హరినామాన్ని జపించండి. టైం లేదు సార్. టైం లేదు. ఎంతటి దురదృష్టవంతులో చూడండి. దాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఈనాటి శ్లోకంలో. దురదృష్టవంతులు ఎవరు, అదృష్టవంతులు ఎవరు స్పష్టంగా చెప్పారు. మనం అదృష్టవంతులం కావాలా, దురదృష్టవంతులం కావాలా, మన మీదే ఆధారపడి ఉంది. మనమే నిర్ణయించుకోవచ్చు. హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా జపిస్తూ కనీసంగా 16 మాళ్ళు భాగవతాన్ని అనుదినము కూడా శ్రవణం చేస్తూ భక్తుల సాంగత్యంలో కృష్ణ ప్రసాదాన్ని భుజిస్తూ ఆనందమయ జీవితాన్ని కొనసాగించి అదృష్టవంతులవ్వాలా? ఇవేవీ చేయడానికి సమయం లేదని తాత్కాలికమైన భౌతికమైన సమస్యల్ని పరిష్కరించడం నిమగ్నమైపోయి ఇంద్రియ తృప్తి కోసం నీ పాటుపడేవా అనేటువంటిది నిర్ణయించుకోవాల్సింది మనమే. కానీ ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా విశదీకరించబడింది. ఎవరైతే భాగవత ధర్మాన్ని స్వీకరిస్తారో వారు అదృష్ట జాతకులు. దాన్ని వినడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తులు ఎవరైతే దురదృష్ట జాతకులు. మరి ఏమి వినరా వాళ్ళు అంటే అది కాదు. గ్రామ్య కథ అంటే భౌతికమైనటువంటి స్థితుల గురించి ఆసక్తిగా వింటారు. రాజకీయాలు, ఇందాక చెప్పుకున్నాం కదా, సినిమాలు, క్రీడలు, ఏది లేకపోతే ఇవి అవి కాకుండా అటు ఇటుగా ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళ గురించి వాళ్ళ మధ్య జరిగిన సంఘటనలు ఏదో అటు నుంచి వీళ్ళు విన్నది ఇటు నుంచి వాళ్ళు విన్నది వాటి గురించి చర్చించడంలో విపరీతమైన ఆసక్తిని కనపరుస్తారు. కానీ శిల ప్రభుపాదుల వారందరూ కూడాను అదృష్ట జాతకులయ్యే విధానాన్ని కృష్ణ చైతన్య ద్వారా మనకి ప్రబోధించారు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం ద్వారా మనని మనము అదృష్ట జాతకులుగా చేసుకోవడం. అదృష్టము అంటే ఏమిటి? భౌతిక బంధనాల నుంచి ముక్తమైపోయి మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడమే నిజమైన అదృష్టం. అది కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. భాగవతాన్ని అనునిత్యము శ్రవణం చేయడము అంటే మనం ఆ స్థితికి చేరుకోగలుగుతాం. అందుకని ఎలాంటి సంశయమే లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో మనము కృష్ణ చైతన్య జీవన విధానాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. తద్వారా మనం పరిపూర్ణం కాగలుగుతాము. అదృష్ట జాతకులు కూడా వాళ్ళే అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. అంతేకాదు అది చేయకపోతే వాళ్ళని దురదృష్ట జాతకులని కూడా చెప్పారు. అదృష్టం కావాలి అంటే రకరకాల రాళ్లతో చేసిన ఉంగరాలు, లేకపోతే మంత్రించిన వస్తువులు, ఇలా రకరకాల స్థితుల్ని స్వీకరిస్తారు. అతి సులభంగా చేసే పద్ధతి ఇక్కడ చెప్పడం జరిగింది. తమాషాగా చెప్పడం కాదు. ఏ డబ్బులు ఇవ్వకుండా పొందగలిగేటువంటి అదృష్టం. మీరు రాళ్ళు అవి ఇవి ఏవో చెప్తుంటారు కదా, చేతికి పెట్టుకోవాలి, కాలుకి పెట్టాలి, మెడకు వేసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు. వాటికి కొంత డబ్బైనా వెచ్చించాలి. దీనికి అది కూడా అక్కర్లేదు. ఉం? అతి సులభంగా అదృష్ట జాతకులయ్యే విధానము మనకి ఈరోజు ఈ శ్లోకంలో వ్యక్తీకరించబడింది. కాబట్టి పూర్ణ విశ్వాసంతో కృష్ణేతాన్ని స్వీకరించండి. అదృష్టవంతులు కండి, అదృష్ట జాతకులు కండి. ఇది హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాత. ఏమండి వేళ చెప్పింది మీరు నిజంగా ఎలాగంటే స్వర్ణం కాదు, డైమండ్ కూడా సరిపోదండి, అంత ముఖ్యమైన విషయాలు చెప్పారు. మా గ్రూపులో, కుటుంబం గ్రూపుల్లో పెడతామండి, ఒకసారి రికార్డు పెట్టరా? పెడతాను. అలాగేనండి. అదృష్టం దురదృష్టం అనేది తెలియట్లేదు కదండి చాలా మందికి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. థ్యాంక్ యూ అండి. హరి బోల్. హరే కృష్ణ ప్రభు. భూలక్ష్మి మాతాజీ. హరి బోల్ మాత. నేను ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా చేతిలో మాల ఉంటుంది. మొన్న ఈ మధ్యన క్యాంప్ వెళ్ళాను. అక్కడికి మాల నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడం మర్చిపోయాను. చాలా చాలా అవతల ఫంక్షన్ వదిలేసి నాకు ఇదే బాధ, ఏడుపు వచ్చింది. నేను సెల్లో వచ్చినా సరే వింటాను మన భాగవతం, టీవీలో వచ్చినా సరే వింటాను. ఉన్నవన్నీ కార్యక్రమం నాకు మరి అవసరం లేదు అన్నట్టు ఇదే ముఖ్యం అనుకుంటాను. నాకు ఇదే మంచి నిలబెడతదని నా మనసులో అనుకుంటాను. నాకు ఎక్కువ ఇదేనా సార్ ప్రభుజీ, చాలా చాలా ఇష్టం. ఇవాళ మీరు చెప్పారు చూడండి, అది కొంతమందికి, నేను ఎంతమందికి జాయిన్ చేసిన అంతమంది కొందరు సెల్లు పోయినాయి అనేసి జాయిన్ అవ్వలేదు.
ఉమ్, కొంతమంది అదో రకం. మరి మీరు ఇప్పుడు చెప్పిందే వాళ్ళకి అర్థం కాలేదు. ఉమ్. అదే ప్రభు బాగా చెప్పారు, మాతాజీ విన్నాం. అందరికి మంచి ఇదే ప్రభుజీ, మనసుకు నాటుకున్నవే చెప్పారు. హరే చాలా కృష్ణ సంతోషం. శ్రీల ప్రభుపాద్ మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. ఎవరికేమీ క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. అంతకుముందు ఈనాటి కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. ఈరోజు ఆదివారం కాబట్టి మనకి ప్రత్యేకంగా ఉంటాయి కార్యక్రమాలు. 8 నుంచి 8 నుంచే కదా, 8 నుంచి 8:30 వరకు మనము హిందీలో ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వర్తించుకుంటాము. 8 నుంచి 8:30, 8:30 నుంచి 9, 8:30 నుంచి 9 కదమ్మా. 8 నుండి 8:30 హిందీ ప్రభుజీ. నెక్స్ట్ 8:30 నుండి కృష్ణలీల ఉంటుంది. 8 నుంచి 8:30 వరకు హిందీలో మనం ఇష్టాగోష్ఠి కార్యక్రమం. 8:30 నుంచి 9 వరకు మనకి ఆ, తెలుగులో కృష్ణలీల వివరణ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం. 11 నుంచి 11:30 వరకు శిల ప్రభుపాద గ్రంథాల నుంచి చర్చించే అవకాశము, పఠనము, శ్రవణము, విశ్లేషణాత్మక అధ్యయనం, చర్చ, ఇవన్నీ కూడా ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఆదివారం కాబట్టి సాయంత్రం 4:30 నుంచి మనము చైతన్య చరితామృతం నుంచి శ్రవణం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు మనము జపయజ్ఞ కార్యక్రమం చేస్తాము. 6 నుంచి 7 వరకు మళ్ళీ ఆ, ఈరోజు ఆదివారము ఏమిటి ఈరోజు క్విజ్ ప్రభుజీ. కార్యక్రమం. ఈరోజు చైతన్య చరితామృతం నుంచి క్విజ్ కండక్ట్ చేసుకుంటాం మనం ఈరోజు ఆదివారం. ఆ తర్వాత ఇవి ఈనాటి కార్యక్రమాలు కాబట్టి భక్తులంతా కూడా వీటిలో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ మాతాజీ ప్రభు. ప్రేమధని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరినామ సంకీర్తన్ కి జై. రామాచార్య హరిదాస్ ఠాకూర్ की जय. दामोदर भक्त वृंद की जय. कंतरा श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సం ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి హరి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరి హరి.